నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు రైట్ సైడ్. యూపీలో నేతలు ఎందుకు పార్టీలు మారుతున్నారు? బీజేపీ టికెట్లు ఇవ్వనందునే నేతలు పార్టీలు మారుతున్నారా? బీసీ నేతలు పార్టీ మారడం వల్ల బీజేపీకి నష్టం కలుగుతుందా? మీడియాలో వస్తున్న వార్తలకు గ్రౌండ్ రియాలిటీకి సంబంధం ఏంటి? యూపీలో మైనారిటీలను ఎస్పీ పెంచి పోషిస్తుంటే బీసీలకు బీజేపీ టికెట్లు ఇస్తోంది. అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఎస్పీ మైనారిటీ రాజకీయాలతో యూపీ ప్రజలు ఎలాంటి టర్న్ తీసుకుంటారు? యూపీలో మాయావతి స్థానాన్ని ఎస్పీ తీసుకుంటుందా? బీజేపీ లాక్కుంటుందా? యాదవ్ పార్టీ ముస్లింలను ఎక్కువగా నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఫేజ్లో 20 మంది ముస్లిం అభ్యర్థులకు ఎస్పీ టికెట్లు, నేతలు పార్టీలు మారడం వల్ల యూపీలో బీజేపీకి నష్టం ఎంత? ఇది వాటి రైట్ సైడ్. యూపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయా? బీజేపీ నేతలు కొందరు సమాజ్వాదీ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? 5 ఏళ్ల సుపరిపాలన, మచ్చలేని పాలన అయినా నేతల పక్క చూపులు చూస్తుండడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 5 ఏళ్లు యూపీని తిరుగు లేకుండా పాలించిన యోగి పరిస్థితి అయిపోయిందా అన్న చర్చ మొదలైంది. యూపీలో బీజేపీ ఓడిపోతుందంటూ కొందరు అర్థం పర్థం లేని విశ్లేషణలు వంటివారుస్తున్నారు. యూపీలో కొత్త గాలులు వీస్తున్నాయని, సమాజ్వాదీ పార్టీ గెలవబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక వారం రోజులుగా అవే కథనాలతో వార్తలను కలగాపులగం చేస్తున్నారు. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీలో చేరారంటూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. 3 మంత్రులు బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరారంటూ మొత్తం అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. ఒక వర్గం మీడియా ఇలాంటి వార్తలను పెంచి పోషిస్తోంది. యూపీలో బీసీ నేతలు ఇప్పుడు యోగి సర్కార్ నుంచి బయటకు వచ్చేస్తున్నారని, వారంతా కూడా బహుజన్ల అభివృద్ధి కోసం పనిచేయబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. లోనియా చౌహాన్ కమ్యూనిటీకి చెందిన దారా సింగ్ చౌహాన్ పార్టీ మారడంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. యూపీ జనాభాలో లోనియాలు సుమారుగా 2% మేర ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఈశాన్య యూపీలో ఉంటారు. మంత్రిగా ఉన్న దారా సింగ్ రాజీనామా చేసి ఎస్పీ తీర్థం పుచ్చుకోబోతుండడం, ఆ కులస్తులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడారన్న దానికి అనేక కారణాలున్నాయి. కానీ అవేవీ సంబంధం లేనట్టుగా కట్టుకథలను కొన్ని సెక్షన్లు వివరిస్తున్నాయి. యూపీపై అవగాహన లేని చాలా మంది ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం నుంచి 3 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు పార్టీ వదిలి సమాజ్వాదీ పార్టీలో చేరడం వల్ల బీజేపీ బలహీనపడ్డదనేటువంటి ప్రచారం విపరీతంగా మీడియాలో జరుగుతున్న మాట వాస్తవం. కానీ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా ఉందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ప్రధానంగా ఆదిత్యనాథ్ యోగి యొక్క ప్రభుత్వ పనితీరును ప్రజలు చూస్తున్నారు. కులాలకు అతీతంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఈరోజు కూడా ఉన్నటువంటి విషయం. పార్టీ మారిన నాయకులతోటి ఆయా కులాల ప్రజలంతా అతని వైపే ఓటేస్తారనేది మాత్రం అవాస్తవం. అది నిజం కాదు కూడా. అట్లా జరిగే అవకాశాలు కూడా ఎక్కడ లేవు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కు ఒక బలమైన నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలు ఊహించిన రీతిలో గత 5 సంవత్సరాలుగా పరిపాలించాడా లేదా అనేదే ఇక్కడ ప్రధానంగా క్రైటీరియా. కాబట్టి ప్రజలు ఆశించిన రీతిలో యోగి ప్రభుత్వం పనిచేసిందనేదే ఎక్కువ వరకు ప్రజలు మార్పులు వేస్తున్న విషయం మాత్రం మనం అంగీకరించాలి. ఎందుకంటే శాంతి భద్రతల విషయం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, విద్యుత్ విషయం కావచ్చు, ఈ 3 విషయంలో గత ప్రభుత్వాల కంటే అత్యంత మెరుగ్గా యోగి ప్రభుత్వం పనిచేసిందనేది కూడా మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం. దారా సింగ్ చౌహాన్ మావ్ జిల్లాలోని మధుబన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బలియా, అజాంగఢ్ మధ్యలో మధుబన్ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ గెలవలేదు. బీజేపీ తరపున తొలిసారి ఎన్నిక దారా సింగ్ గెలిచాడు. అయితే ఈసారి దారా సింగ్ మధుబన్ నుంచి కాకుండా గోషి నుంచి పోటీ చేస్తానడంతో సమస్య వచ్చింది. మధుబన్ తన కుమారుడికి కేటాయించారంటూ పార్టీని కోరడంతో బీజేపీ అందుకు నిరాకరించింది. దీంతో ఆయన పార్టీ మారారు. కానీ మీడియాలో మాత్రం మరోలా కథనాలు వండి వారుస్తున్నారు. కొందరు 2 సీట్లు కోరడం, మరికొందరు ప్రజలకు దూరంగా ఉండి రాజకీయాలు చేయడం, పాపులారిటీలో వెనుకబడ్డం కూడా బీజేపీ వడపోతకు కారణమయ్యారు. ఇక బీజేపీకి గుడ్ బై చెప్పిన మరో నేత రోషన్లా విషయంలో అదే పందా. కుర్మీ కమ్యూనిటీకి చెందిన 5% ఓట్లు బీజేపీకి పడవంటూ కొందరు వాచాలత్వం మొదలెట్టారు.
ఎమ్మెల్యేగా తనను పని చేసుకోనివ్వలేదని, పేదలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న పనులన్నిటిలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. జిల్లా రాష్ట్ర స్థాయి వరకు మేం చెప్పేది వినేవారు ఎవరూ లేరని, నియంతృత్వానికి వ్యతిరేకంగా పార్టీ మారుతున్నారన్నారు. దారాసింగ్ చౌహాన్ ఆయన మధుబని అనేటటువంటి నియోజకవర్గం ఇది మావ్ జిల్లాలో ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్లో బలియా, ఆజంగఢ్ ఈ 2 జిల్లాలకి మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు బీజేపీ నెగ్గలేదు. మొట్టమొదట నెగ్గినటువంటి వ్యక్తి దారాసింగ్. ఈయన ఈసారి మధుబని నుంచి నేను పోటీ చేయదలుచుకోవడం లేదు, మధుబని గాక నాకు ఘోసి అనే నియోజకవర్గం ఇవ్వాలని అడిగారు. మధుబని తన కుమారుడికి ఇవ్వాలి, తాను ఘోసి నుంచి పోటీ చేస్తానన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిరాకరించింది. ఆయన పార్టీ మారుతున్నారు. ఈ రకంగానే కనుక చూసినట్లయితే చాలా నియోజకవర్గాల్లో 2 సీట్లు అడిగిన వాళ్ళు, లేకపోతే పాపులారిటీ లేని కారణంగా వాళ్ళకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ నాయకత్వము చెప్పడము ఇలాంటివి జరిగినాయి. వాటి ఫలితంగా కొంత మార్పు వచ్చింది. ఇక మౌర్య కమ్యూనిటీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్యం రాజీనామాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యోగి సర్కారులో కేబినెట్ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో కల్లోలం రేగింది. అదే సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉండే మరో 4 ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతీ సాగర్, వినయ్ షాక్య రిజైన్ చేయడంతో ఒక్కసారిగా బీజేపీలో కుదుపునకు లోనైంది. గత కొద్ది రోజులుగా యోగి సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్న మౌర్య బీజేపీలోకి తిరిగి అధికారంలోకి వస్తే ఎన్నికల తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామంటూ యోగికి కౌంటర్ ఇచ్చాడు. మరో కొత్త సీఎం రావచ్చని, అదంతా కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నాడు. అధికారుల పనితీరుపై స్వామి ప్రసాద్ మౌర్య కూడా అసంతృప్తిగా ఉన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య ప్రభుత్వంలోని కొన్ని సమస్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వానికి నిరంతరం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై మౌర్యకు విశ్వాసం లేదని, అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య తన కుమారుడు అశోక్ ఎమ్మెల్యే టికెట్ కోరడం కూడా మొత్తం వ్యవహారానికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వామి ప్రసాద్ మౌర్య స్వయంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నందున ఆ డిమాండ్ను బీజేపీకి అస్సలు అంగీకరించలేదు. మౌర్య కుషినగర్లోని పద్రౌనా నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన కుమార్తె సంఘమిత్ర మౌర్య బదౌన్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. మౌర్య రాజీనామాకు పాత ఇష్యూలే కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. స్వామి ప్రసాద్ మౌర్య బహుజన్ సమాజ్ వాదీ పార్టీని వీడి 2017 యూపీ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి యోగి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా బీజేపీని వదిలి ఎస్పీలో చేరి హిస్టరీ రిపీట్ చేశారు. యూపీలో మౌర్య కులస్తులు సుమారు 7% వరకు ఉంటారు. మౌర్య నిర్ణయంతో ఆ కులస్తులంతా పార్టీ మారతారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా బీసీ ఓట్లన్నీ కూడా నేతలతో పాటు బీజేపీ నుంచి ఎస్పీలోకి వెళ్తాయంటూ అర్థం పర్థం లేని వాదనలు వినిపిస్తున్నారు. అవే కథనాలను మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో 20% ఉన్నటువంటి మైనారిటీలు, అదేవిధంగా 10% ఉన్నటువంటి యాదవ బీసీ సామాజిక తరగతులు 2 కలిసేట్లయితే 30% పటిష్టమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉంటుంది. గత కొద్ది నెలలుగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈ 2 తరగతులు ఎస్పీ వెనుక సమీకృతం కావడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల సహజంగానే ఆ దామాషాకు అనుగుణంగా ఎస్పీ లేదా గతంలో బీఎస్పీ కానీ ముస్లింలకు సీట్లు గణనీయమైనటువంటి సీట్లు ఇచ్చింది. రెండవది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా 80% ఉన్నటువంటి ఇతర హిందూ ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ గత ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క ముస్లింకు కూడా సీటు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. యూపీ రాజకీయాలు కులాల ఆధారంగా చీలిపోయాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ బీసీల పార్టీ అంటూ చెప్పుకున్నప్పటికీ యాదవుల సెంట్రిక్గా పార్టీ నిర్వహణ సాగుతోంది. ముస్లింలు సైతం ఎక్కువగా ఎస్పీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇక బహుజన్ సమాజ్వాదీ పార్టీకి ముస్లింలు, దళితుల చుట్టూ రాజకీయాలు నిర్వహిస్తోంది. యూపీలోని అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, నాన్ యాదవ్ ఓబీసీలు, నాన్ జాతవ్ ఎస్సీలు దన్నుగా నిలుస్తుంటారు. మొదటి నుంచి యాదవులు ముస్లిం ఓట్లతో గట్టెక్కాలని ఎస్పీ యోచిస్తోంది. బీజేపీకి సానుకూలంగా ఉన్న బీసీలను విభజించి తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ఎస్పీ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. అందులో భాగంగానే కొందరు బీసీ నేతలు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2 ప్రధానమైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి.
సమాజ్వాదీ పార్టీ ఈక్వేషన్ ముస్లిం ప్లస్ యాదవ్ అంతే. బహుజన్ సమాజ్ పార్టీకి ముస్లిం ప్లస్ దళిత్స్. భారతీయ జనతా పార్టీకి సోకాళ్ళ అగ్రవర్ణాలు, ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు దాదాపు 10-12% ఉంటారు. అదేవిధంగా క్షత్రియులు కూడా పెద్ద పర్సెంట్లో ఉంటారు. వైశ్యులు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు. కాబట్టి అప్పర్ కాస్ట్స్ ప్లస్ నాన్ యాదవ్ ఓబీసీస్ ప్లస్ నాన్ జాటవ్ ఎస్సీస్. ఎస్సీలో 2 వర్గాలు ఉన్నాయి, జాటవ్ వాల్మీకి. జాటవ్ కమ్యూనిటీ మాయావతికి చెందిన కమ్యూనిటీ, ఆమె వెంట ఉంటుంది. ఈ రెండవ కమ్యూనిటీ వాల్మీకి కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను బీజేపీ వైపు ఉంటాయి. సో ఇది ఓట్ బ్యాంక్. సో ములాయం సింగ్ కుమారుడైనటువంటి అఖిలేష్ ప్రయత్నం ఏంటంటే ముస్లిం ప్లస్ యాదవ్కి తోడుగా కొంత ఓబీసీల్ని కలుపుకోవాలి. కొందరు నాయకుల్ని ఆయన ఆకర్షించేందుకు 6-8 నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. కొందరు వెళ్ళిపోయారు. అయితే ఆయన ఊహించిన దానికన్నా ఎక్కువ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆయన టికెట్లు అకామిడేట్ చేయడం అనేది ఆయనకు పెద్ద సమస్య అయింది. బీజేపీ కొందరిని వద్దనుకుంది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు వీళ్ళందరికీ సీట్లను ఇవ్వడం అనేది ఆయనకు చాలా పెద్ద సమస్య అయింది. పార్టీలోకి బీజేపీ నేతలను తీసుకోవడం వరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతోంది. బీజేపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఎలా అకామిడేట్ చేస్తారో చెప్పలేని పరిస్థితిలో అఖిలేష్ వచ్చేశారు. ఊహించని దానికంటే ఎక్కువ మంది నేతలు బీజేపీ నుంచి ఎస్పీకి చేరడంతో అప్పుడు అక్కడ పని చేసుకుంటున్న నేతలకు మొండి చేయి చూపించడం వల్ల 2 విధాలుగా పార్టీకి నష్టమని కూడా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ కొందరిని వద్దనుకుంటే మరికొందరు 2 సీట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి సృష్టించుకున్నారు. ఇప్పుడు అలా పార్టీ మారుతున్న నేతలకు అఖిలేష్ ఎక్కడి నుంచి సీట్లు తెచ్చిస్తారన్న విమర్శ కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వాస్తవానికి బీజేపీ మొదటి 2 దశలకు అభ్యర్థిని ఖరారు చేసి ఎన్నికల్లో దూసుకుపోతోంది. ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రజల్ని కలవాలని భావించినా అది జరగకపోవడంతో మొదటి 2 ఫేజ్ అభ్యర్థుల్ని కమలం పార్టీ ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థుల జాబితాలో 68 మంది బీసీలు ఉండడం విశేషం. మౌర్యలు, కుర్మీలు, కుర్మీ పటేల్, కోలో కులస్తులకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చింది. జాటవ్ వర్గానికి చెందిన 6-7 సైతం టికెట్లు కేటాయించి బీజేపీ పకడ్బందీగా ఎన్నికల బరిలో నిలుస్తోంది. కేవలం వాల్మీకి, దళితులకు మాత్రమే కాకుండా జాటవ్ వర్గం ఓట్లు చేజిక్కించుకునే కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. బీజేపీ బలహీన వర్గాల అభ్యర్థుల్ని బరిలో దించితే ఎస్పీ మాత్రం 19 మంది ముస్లింలకు టికెట్లు కేటాయించి మత రాజకీయాలను తెరపైకి తీసుకొస్తోంది. మొదటి 2 దశల్లో 19 మంది ముస్లింలకు సీట్లు కేటాయిస్తామంటూ పార్టీ నిర్ణయించింది. ముస్లిం అభ్యర్థులు ఇప్పుడు బీజేపీ బలపరిచిన ఓబీసీ అభ్యర్థులతో డి అంటే డి అనాల్సిన దుస్థితి. ముస్లిం క్యాండిడేట్లను పెట్టి ఎస్పీ ఘోరంగా దెబ్బతినిపోతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు మాయావతి సైతం భారీగా ముస్లింలకు సీట్లు ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొత్తంగా సమాజ్వాదీ పార్టీ వెస్టర్న్ యూపీలో ముస్లిం వర్సెస్ జాట్ కలహాలు దారితీశాయి. అన్నిటికంటే నీచమైనదేంటంటే ముజఫర్ నగర్ నుంచి బరిలోకి దిగిన నహీద్ హుస్సేన్ పై 17 కేసులు విచారణలో ఉన్నాయి. ఖైరానా, షామ్లీ నుంచి హిందువుల తరిమి కొట్టి ఇబ్బందులకు గురి చేసిన నేతకు ఎస్పీ టికెట్ ఇవ్వడంపై హిందువులు ఆగ్రహంగా ఉన్నారు. ఇక మరో సమస్యాత్మక ప్రాంతం బులంద్ పహార్లో నహీద్ హుస్సేన్ కు టికెట్ ఇవ్వడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 23 మతపర కేసులున్న మాఫియా డాన్ హాదీ యూనిస్ కు టికెట్ ఇచ్చి హిందువుల మనోభావాలను ఎస్పీ రెచ్చగొట్టింది. ఎస్పీ బీసీల పార్టీ అని చెప్పుకున్న ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇవ్వడంతో యూపీలో జరిగిన హింసకు కారణమైన నేతలకు ఓబీసీలు ఓట్లు ఎలా వేస్తారన్న వర్జన్ కూడా ఉంది. ప్రజల ఆస్తులు దోపిడీ చేసిన 23 మందికి ఎస్పీ టికెట్లు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎవరికి టికెట్ ఇచ్చింది సమాజ్వాదీ పార్టీ? ఉదాహరణకి 2-3 ఉదాహరణలు ఇస్తాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్లన్నీ కూడా వెస్టర్న్ యూపీలో ముస్లిం వర్సెస్ జాట్ కలహాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. దీనిలో సమాజ్వాదీ పార్టీ అతి కీలకమైన సంవేదనాశీలమైనటువంటి ముజఫర్ నగర్ సీట్కి నహీద్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఇతని మీద 17 కేసులు ఉన్నాయి. ఖైరానా నుంచి, షామ్లీ నుంచి హిందువుల పలాయనానికి ఇతను కారకుడని హిందువులు భావిస్తారు. కులమత వర్గ విభేదాలను పక్కన పెట్టి హిందువులందరూ భావించేది ఏంటంటే ఈ నహీద్ హుస్సేన్ని టికెట్ ఇవ్వడం వల్ల ఈరోజు సమాజ్వాదీ పార్టీ తన గోతిని తాను తోకుంది. అదేవిధంగా బులంద్ షహర్ చాలా కమ్యూనల్లీ సెన్సిటివ్ సిటీ. ఇది కూడాను బులంద్ షహర్లో 23 మతపర ఘర్షణల కేసున్నటువంటి మాఫియా డాన్ హాజీ యూనిస్కి టికెట్ ఇచ్చింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో హోరాహోరీ పోరు తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 2016 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న బీజేపీ మరోసారి విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. యోగి ఏలుబడిలో సుపరిపాలనకు చిరునామాగా రాష్ట్ర దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గ్యాంగ్ షీటర్లు, రౌడీలను ఏరిపారేసిన సీఎం యోగి ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు. తాజాగా వస్తున్న సర్వేలు సైతం బీజేపీకి 250 సీట్లు పక్కా అంటూ తేల్చుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అండగా కమలనాథులు నిలుస్తుండటంతో యూపీ గెలుపు బీజేపీకి విజయేనంటున్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ తో యూపీలో అభివృద్ధి కొత్త మైలురాయిని చేరుకుంది. టైమ్స్ నౌ, ఏబీపీ ఓవటర్ పోల్స్ సైతం మరోసారి విజయం బీజేపీదేనంటూ తేల్చేశాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి సమర్థులకు సామాజిక అంశాల ఆధారంగా అభ్యర్థులను బీజేపీ పెద్దలు ఎంపిక చేస్తున్నారు. వడపోతతో కొందరు నేతలకు టికెట్లు ఇవ్వలేమని ముందే పార్టీ స్పష్టం చేసింది. కుటుంబంలో ఒకరికి ఒకే సీట్ నినాదం స్పష్టం చేయడంతో కొందరు నేతలు పార్టీ మారుతూ పోతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసమర్థులు, గెలవనోళ్లకు టికెట్లు ఇచ్చేది లేదని బీజేపీ తేల్చి చెప్పడంతో కొందరు ఎస్పీలో చేరి అదేదో బీజేపీని డామేజ్ చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి బీజేపీని వీడుతున్న నేతలందరూ ఇటీవల పార్టీలోకి వచ్చిన వారే. ఇప్పుడు వాళ్ళే పార్టీలోంచి బయటకు వెళ్తూ పార్టీని ఇరుకున పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలకు సంబంధించి అందరూ లెక్కలు వేసేవారు. ఒకప్పుడు నిజంగానే 90% కులాధారంగానే ఓటింగ్ జరిగే పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో ఉండేవి. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్లోని కాశీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం వల్ల అక్కడి ప్రజల్లో, అలాగే ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అక్కడి ప్రజల్లో కుల సమీకరణ కాస్త తగ్గిందనే మాట మాత్రం వాస్తవం. కాబట్టి ఒకప్పుడు 90% ఉన్న కుల సమీకరణ, కులాధార రాజకీయాలనండి, అవన్నీ ఇప్పుడు మినిమం 60% రాగలిగినాయి, 60-70% రాగలిగినాయి. ఎంతో కొంత మాత్రం కులాధార ఓటింగ్ అనేది ఉత్తరప్రదేశ్లో తగ్గింది. మునుపటిలా 90% లేదు. ఇప్పటికీ కులాధార ఓటింగ్ ఉన్నా కూడా అది 60%కి మించదు అని చెప్పాలి. అదొక బెటర్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కులాధారంగా కాకుండా ప్రభుత్వ పర్ఫార్మెన్స్ని బట్టి ఓటేసే అవకాశాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఈ దల్బద్దులు అనేది ఏదైతే జరిగిందో, భారతీయ జనతా పార్టీ నుంచి 3 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు బీజేపీని వదిలి ఎస్పీలోకి వెళ్ళడం, దాన్ని ఒక భూతద్దంలో మీడియా చూపించడం అనేది అది నిజం కాదు. గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి విషయమే. అది గ్రౌండ్ రియాలిటీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మరోవైపు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకొడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. అపర్ణ చేరికతో సమాజ్వాదీ పార్టీ అధినాయకత్వానికి చెక్ పెట్టినట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ భర్త ప్రతీక్ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించుకున్నా అపర్ణ రాజకీయాలంటే ఆసక్తితో 2017లోనే అరంగేట్రం చేశారు. ములాయం కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చిన 22వ వ్యక్తి ఈమె. అయితే ఆ ఎన్నికల్లో భాజపా నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో 34,000 పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలైనా నిరాశ చెందకుండా రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై వివిధ సందర్భాల్లో అపర్ణ ప్రశంసలు కురిపించారు. ఎన్ఆర్సీ ఆర్టికల్ 370 రద్దును సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకిస్తే అపర్ణ సమర్థించి వార్తల్లో నిలిచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆమె 11 లక్షల విరాళంగా ఇచ్చారు. అపర్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సేవా కార్యక్రమాలు, చర్చా వేదికల్లో పాల్గొంటూ ఆ చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. యూపీలో చోటీ బహు పెద్ద మార్పే తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. मैं हमेशा से प्रभावित रहती थी आदरणीय प्रधानमंत्री जी से, और मेरे चिंतन में हमेशा राष्ट्र सबसे पहले है. मुझे लगता है कि राष्ट्र का धर्म मेरे लिए सबसे ज़्यादा ज़रूरी है, और मैं बस यही बोलना चाहती हूँ कि अब मैं राष्ट्र की आराधना करने निकली हूँ. इसलिए आप सभी लोगों का सहयोग भी बहुत अनिवार्य है. मैं बहुत हमेशा से प्रभावित रहती हूँ जिस प्रकार की कार्यशैली है, चाहे वो स्वच्छ भारत मिशन हो, चाहे वो महिलाओं के लिए स्वावलंबी जीवन हो, चाहे वो रोज़गार हो. मैं हमेशा से भारतीय जनता पार्टी की स्कीम से हमेशा से बहुत प्रभावित रहती हूँ, और यही कहूँगी कि जो भी कर सकूँगी
अपनी क्षमता से करूँगी। ముగ్గురు మంత్రులు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం వల్ల పరిస్థితి అంత కింద మీద అయిపోయినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ 4 రోజుల కింద ఉన్న సిచ్యువేషన్కు నేటికి ఎంత మారింది. రాష్ట్రంలో యాంటీ క్రిమినల్ డ్రైవ్ నిర్వహణతో యోగి ఎంతో పాపులర్ అయ్యారు. కానీ మాఫియా గుండాలకు సమాజ్వాదీ పార్టీ టికెట్ ఇస్తోంది. మొత్తం ఇష్యూలని పరిగణలోకి తీసుకుంటే ఎవరికైనా అసలు విషయం బోధపడుతోంది. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ తెలియకే యూపీలో ఎస్పీకి ఊపు వస్తోందని కొన్ని మీడియా వర్గాలు అమాయకత్వాన్ని నటిస్తున్నాయి. కొందరు బీజేపీపై ఉన్న అక్కసుతో లేనిపోని అవాకులు చెవాకులు పేలుతున్నారు. అవినీతి మచ్చలని నాయకుడిగా యోగి 4.5 ఏళ్లుగా యూపీ ప్రజలకు సుపరిపాలన అందించారు. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేశారు. రాష్ట్రాన్ని ఏ సీఎం అభివృద్ధి చేయని విధంగా పరుగులు పెట్టిస్తుంటే కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు అవే న్యూస్ అనుకుంటూ తెలుగు మీడియాలో కొన్ని ఛానళ్లు కిచిడి వార్తలతో చలికాచుకుంటున్నాయి. కుల సమీకరణ ఆధారంగా, కులాల ఆధారంగా రాజకీయాలు ఎంతో కొంత ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఉన్నా కూడా ఆ కులాధార ఓటింగ్ ద్వారానే ఒక ప్రభుత్వం వచ్చే అవకాశాలు అయితే గతంలో లాగా లేవు. అంటే ఒకప్పుడు నిజంగానే బీసీ కుల సమీకరణతోటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, యాదవుల అంటే బీసీ మైనారిటీ, బీసీ ప్లస్ మైనారిటీ అనే ఒక లెక్కలతోటి సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు, ఎస్సీ బ్రాహ్మణ్స్ లెక్కలతోటి ఒకసారి మాయావతి అధికారంలోకి రావచ్చు. కానీ ఈరోజు అలాంటి బలమైన కుల సమీకరణతోటి ఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉత్తరప్రదేశ్లో లేవు. కాకపోతే ఆ కులాల ప్రభావం కొంతమేరకు ఉన్నది, లేదని చెప్పడం లేదు. కానీ ఉన్నది కానీ ప్రభుత్వాన్ని తెచ్చే స్థాయిలో మాత్రం లేదు. నిజంగానే ప్రభుత్వాన్ని తెచ్చే స్థాయి దేనికి ఉందంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉన్నప్పుడు మాత్రమే అది ఉంటే, అది యోగి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక సంతృప్తి, పర్వాలేదు బాగుంది అనేటువంటి బలమైన అభిప్రాయం ప్రజల్లో ఏదైతే ఉందో అదే యోగి ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ గెలుపుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలే ఉన్నాయి. తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి అవే ప్రధాన కారణాలైతాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఇవాల్టి రైట్ సైడ్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.